హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. నిన్న రియల్మీ 3 ప్రోతో పాటు రియల్మీ C2ని కూడా లాంచ్ చేసింది. సో ఈ రియల్మీ C2ని వాళ్ళు రెండు స్టోరేజ్ వేరియంట్స్లో లాంచ్ చేశారు. 2GB 16GB ర్యామ్ వేరియంట్, దీని యొక్క ప్రైస్ 5999. 3GB 32GB స్టోరేజ్ వేరియంట్, దీని యొక్క ప్రైస్ 6999. ఒకసారి దీంట్లో ఉన్న స్పెక్స్ చూస్తే ఈ రియల్మీ C2లో మనకి 6.1 ఇంచ్ HD+ డిస్ప్లే వస్తుంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. 6000 ప్రైస్ రేంజ్లో వాటర్ డ్రాప్ నాచ్ అంటే మంచి విషయం అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి MediaTek P22 ప్రాసెసర్ వస్తుంది. C1లో మనకి Snapdragon 450 ప్రాసెసర్ వచ్చింది. సో దాంతో కంపేర్ చేస్తే GPU విషయంలో కొంచెం P22 తక్కువ అనే చెప్పాలి. అయినప్పటికీ వీళ్ళు ఇచ్చిన ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి ప్రాసెసరే. అంతేకాకుండా ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ వస్తుంది. బ్యాక్ సైడ్ డైమండ్ కట్ డిజైన్తో వస్తుంది. అంతేకాకుండా డ్యూయల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. 13+2 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ లీక్స్లో వచ్చినట్టు ఫ్రంట్ అయితే 8 మెగాపిక్సెల్ కెమెరా రాలేదు, 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే వచ్చింది. అండ్ ఇది ColorOS 6తో వస్తుంది, 109 Piతో వస్తుంది. సో 6000 ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. సో 6.1 ఇంచ్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్తో, సో MediaTek P22 ప్రాసెసర్ ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. చూడ్డానికి కూడా మనకి 6000 ఫోన్లో అయితే ఉండదు. సో డైమండ్ కట్ బ్యాక్తో ఒక మంచి ఆప్షన్. అండ్ 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ కూడా వీళ్ళు ఈసారి ప్రైస్ అయితే కొంచెం బాగా సెట్ చేసినట్టు అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ రియల్మీ 3 ప్రోని కూడా లాంచ్ చేశారు. సో సేమ్ లీక్స్లో వచ్చిన స్పెక్స్ తోటే లాంచ్ చేశారు. Snapdragon 710 ప్రాసెసర్ తోటే వచ్చింది. సేమ్ 16+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తోటే వచ్చింది. ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తోటే వచ్చింది. సో చాలా మంది అయితే రియల్మీ 3 ప్రో బెస్టా, రెడ్మీ నోట్ 7 ప్రో బెస్టా అని అడుగుతున్నారు. సో దానిపై ఒక డీటెయిల్ వీడియో అయితే నేను నిన్న ఈవినింగ్ చేశాను. ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి. డెఫినెట్గా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అంతేకాకుండా Snapdragon 675 అండ్ 710 ప్రాసెసర్ మధ్య కూడా నేను ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో చాలా రోజుల క్రితమే చేశాను. అది కూడా మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. సో నిజానికి పర్ఫార్మెన్స్ విషయంలో అంత మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మీకు ఒక రెండు ఆప్షన్స్ ఉన్నట్టు పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ పరంగా చూస్తే సో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేసేంత డిఫరెన్స్ అయితే ఉండదు. సో రిమైనింగ్ కెమెరాస్ మాత్రమే మీరు నోటీస్ చేసే డిఫరెన్స్, అది మాత్రమే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ ఫోన్స్ అన్నిటికీ త్వరలో థీమ్ స్టోర్ సపోర్ట్ రాబోతున్నట్లు ట్విట్టర్లో అయితే మాధవ్ సేత్ ఒక ట్వీట్ చేశాడు. రియల్మీ 3 అండ్ రియల్మీ 3 ప్రోకి ఈ థీమ్ స్టోర్ అప్డేట్ అనేది మేలో వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రియల్మీ 3 ఫోన్స్ వాళ్ళు సెల్ చేశారు, వాటిలో అయితే ఈ థీమ్ స్టోర్ సపోర్ట్ అయితే లేదు, రియల్మీ 3లో కూడా లేదు. సో రియల్మీ 3 అండ్ రియల్మీ 3 ప్రోకి మేలో OTA అప్డేట్ ద్వారా వస్తుంది. అండ్ రియల్మీ C2కి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ థీమ్ స్టోర్ సపోర్ట్ వస్తుందని తనైతే ట్వీట్ చేశాడు. అండ్ రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ C1, రియల్మీ U1 అండ్ రియల్మీ 2 ప్రో ఫోన్స్కి OTA అప్డేట్తో పైతో సహా వస్తుందని అయితే తను ట్వీట్ చేశాడు. కాకపోతే వాటికి ఎప్పుడనే చెప్పలేదు. సో అంతకుముందు చెప్పినట్లు జూన్ వరకల్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ OnePlus 7 ప్రోకి సంబంధించి లాంచ్ డేట్ని ఈరోజు సాయంత్రం 6:30 ట్విట్టర్లో అనౌన్స్ చేయబోతున్నట్లు మనకి OnePlus ఇండియా అయితే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. సో పెటాలో ఈ లాంచ్ ఈవెంట్ని అయితే ఈరోజు 6:30కి అనౌన్స్ చేస్తాడు. నేను వీడియో షూట్ చేసే టైంకి అయితే మనకి డేట్ తెలియదు. అండ్ ఈ OnePlus 7 అండ్ 7 ప్రోకి సంబంధించి ఆల్రెడీ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి తెలిసాయి. సో OnePlus 7 ప్రోలో వీళ్ళు మంచి డిస్ప్లేని యూజ్ చేయబోతున్నట్లయితే ద వర్జ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిటాలు అయితే చెప్పాడు. సో ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్ OnePlus ఫోన్స్తో కంపేర్ చేస్తే OnePlus 7 ప్రో డిస్ప్లేకి 3 times మోర్ ఇన్వెస్ట్ చేసినట్లయితే తను చెప్పాడు వర్జ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో మనకి ఆల్రెడీ లీక్స్ ప్రకారం OnePlus 7 ప్రోలో డ్యూయల్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. సో బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ OnePlus 7 ప్రో మనకి Snapdragon 855 ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది ప్రో వేరియంట్. సో నాన్ 5G OnePlus 7 ప్రో వచ్చే అవకాశాలు అయితే తక్కువ. చూద్దాం మరి ఇండియాలో తీసుకొస్తే తీసుకురావచ్చు. అంతేకాకుండా OnePlus 7 ప్రోలో మనకి 6.7 ఇంచ్ Quad HD+ డిస్ప్లే లభిస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఫస్ట్ టైం వీళ్ళు OnePlus ఫోన్స్లో Quad HD డిస్ప్లేని అయితే యూజ్ చేయడం. అంతేకాకుండా ఈ డిస్ప్లే మీకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో మనకి 4000 mAh బ్యాటరీ, 30 watts వార్ప్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. సో 6GB 128GB, 8GB 128GB, 8GB 256GB స్టోరేజ్ వేరియంట్స్ అయితే రావచ్చు OnePlus 7 ప్రోలో. సో OnePlus 7 ప్రో యొక్క ప్రైస్ అయితే ఈసారి వాళ్ళు బాగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒక 50,000 దగ్గర వరకు ఉండే
ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ OnePlus 7 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి OnePlus 60 లాగే వాటర్ డ్రాప్ నాచ్తో డిస్ప్లే లభిస్తుంది. అండ్ 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ తోటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 3700 mAh బ్యాటరీ, 20 వాట్స్ వార్ప్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే ఈ OnePlus 7 ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రైస్ OnePlus 60తో కంపేర్ చేస్తే కొంచెం పెరగచ్చు లేదా అదే ప్రైస్ రేంజ్లో అయితే ఉండొచ్చు. మొత్తం మీద OnePlus 7 అండ్ 7 Proకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం, మనకి ఈరోజు ఈవినింగ్ అయితే ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ తెలుస్తుంది. ఇంతకుముందు మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే May 14th ఈ OnePlus 7 అండ్ 7 Pro లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం 6:30కి పెట్టాలో ట్విట్టర్లో ఏం అనౌన్స్ చేస్తాడో. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Redmi Y3 అయితే రేపు ఇండియాలో లాంచ్ అవబోతున్న విషయం అయితే తెలిసిందే. సో సరిగ్గా ఒక రోజు ముందు మనకి గీక్ బెంచ్లో అయితే కనిపించింది. సో గీక్ బెంచ్లో కనిపించిన స్పెక్స్ చూస్తే ఇందులో మనకి Snapdragon 625 ప్రాసెసర్తో రాబోతున్నట్లు తెలుస్తుంది. 3GB ర్యామ్తో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో చూద్దాం రేపైతే మనకి నిజంగానే ఇది 625 ప్రాసెసర్తో వస్తుందా లేదా 632 లేదా 636 ప్రాసెసర్తో వస్తుందా మనకి రేపైతే తెలుస్తుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు ఈ Redmi Y3లో 32 MP సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. Samsung ISOCELL GD1 సెన్సార్తో రాబోతుంది. 4000 mAh బ్యాటరీ, Type-C తో రాబోతున్న విషయం అయితే తెలిసిందే. సో మనకి ప్రాసెసర్ మాత్రం ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు ఈ గీక్ బెంచ్ లిస్టింగ్ని బట్టి అయితే 625 ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మనకి తెలుసు వాళ్ళ ఫేవరెట్ ప్రాసెసర్, చాలా రెడ్మీ ఫోన్స్లో అయితే వాళ్ళు ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో రేపైతే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది నిజంగా 625 ప్రాసెసర్తో వస్తుందా లేదా అనేది. అంతేకాకుండా రేపు Redmi Y3తో పాటు వాళ్ళు Redmi 7ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో Redmi 7 వాళ్ళు 8000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. Snapdragon 632 ప్రాసెసర్తో తీసుకొస్తారు. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ Redmi 7ని వాళ్ళు Realme C2కి కాంపిటీషన్గా తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ Lenovo Z6 Pro అయితే ఈరోజు వాళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది Snapdragon 855 ప్రాసెసర్తో వస్తుంది. 6.39 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీ, 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఒక డెప్త్ సెన్సార్ కూడా వీళ్ళు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ని అయితే వాళ్ళు 6GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ని అయితే 30,000గా సెట్ చేశారు. చైనా కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. అండ్ 8GB 128GB ప్రైస్ని అయితే వీళ్ళు 32,000కి సెట్ చేశారు. సో చూద్దాం మరి Lenovo Z6 Pro అయినా ఇండియాకు వస్తుందో రాదో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ Lenovo Z6 Pro మనకి నార్మల్ 4G వేరియంట్ని లాంచ్ చేశారు. సో ఇదే స్పెక్స్తో 5G కంపాటబిలిటీతో మరోసారి వీళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ Vivo V11 Pro ఇండియన్ యూజర్స్కి అయితే Android 9 Pie అప్డేట్ రావడం అయితే స్టార్ట్ అయింది. సో మీరు కనుక V11 Proని యూజ్ చేస్తున్నట్లయితే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అప్డేట్ రావడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ అయితే ట్రిపుల్ కెమెరాతో ఒక బడ్జెట్ ఫోన్ని తీసుకురాబోతున్న విషయం అయితే తెలిసిందే. సో ఈరోజు ఆ ఫోన్ని ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3+గా లాంచ్ చేసింది. సో ఇందులో మనకి 2GB 32GB స్టోరేజ్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ని 7000గా సెట్ చేశారు. MediaTek A22 ప్రాసెసర్తో వస్తుంది. మిడ్ నైట్ బ్లాక్, సఫర్ అండ్ కలర్ ఆప్షన్స్లో ఏప్రిల్ 30 నుంచి అందుబాటులో ఉంటుంది. రిమైనింగ్ స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 6.21 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 3500 mAh బ్యాటరీ. సో బ్యాక్ సైడ్ మనకి 13+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఈ ఫోన్లో మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మార్చ్లో 4G డౌన్లోడ్ స్పీడ్స్కి సంబంధించి ట్రాయ్ ఇచ్చిన రిపోర్ట్లో 22.2 Mbps డౌన్లోడ్ స్పీడ్స్తో జియో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ప్రతిసారి కన్సిస్టెంట్గా జియో అయితే ఫస్ట్ ప్లేస్లో వస్తూనే ఉంది. సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది. అండ్ అప్లోడ్ స్పీడ్స్లో మాత్రం మనకి వోడాఫోన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి మిడ్ రేంజ్ ఫోన్స్కి 5G కంపాటబిలిటీ తీసుకురావడానికి క్వాల్కమ్ అయితే ఒక ప్రాసెసర్పై వర్క్ చేస్తుంది. Snapdragon 735 పేరుతో ఆ ప్రాసెసర్ అయితే రావచ్చు. సో దానికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఈ ప్రాసెసర్ 7nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. అండ్ ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇందులో 2 కోర్స్ మనకి A76 బేస్డ్ కోర్స్. ఈ 2 కోర్స్లో ఒకటి 2.9 GHz క్లాక్ చేయబడితే మరొకటి 2.4 GHz క్లాక్ చేయబడ్డాయి. సో రిమైనింగ్ 6 కోర్స్ మనకి A55 బేస్డ్ కోర్స్. ఇవి మనకి 1.8 GHz క్లాక్ చేయబడ్డాయి. సో వీళ్ళు ఇక్కడ 1+6 కోర్ కన్ఫిగరేషన్ అయితే ఈ ప్రాసెసర్లో ఇచ్చారు. అండ్ ఇందులో మనకి Adreno 620 GPU లభిస్తుంది. 715 MHz క్లాక్ చేయబడింది. సో చూద్దాం, మనకి Snapdragon 735 ప్రాసెసర్ అయితే ఇండియాలో 5G వచ్చేసరికి అయితే ఇండియాలో మిడ్ రేంజ్ ఫోన్స్లో అయితే కనిపించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోలో మనం Redmi Note 7 Pro యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం.
ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను ఒక 6 days నుంచి టెస్ట్ చేస్తున్నాను. సో 4GB 64GB వేరియంట్ అండ్ 6GB 128GB వేరియంట్ అయితే ప్రెసెంట్ సేల్లోకి రాలేదు. వాళ్ళు ట్విట్టర్లో అడిగితే కమింగ్ వీక్స్ అంటున్నారు, కానీ అది ఏ వీక్ అనేది అయితే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు.